హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. క్వశ్చన్ వచ్చేసి ఒక కార్యాచరణ పైన ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ని ఎందుకు భారత ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది? దీనిపైన అంతర్జాతీయ మద్దతుని కూడగట్టేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక మిషన్ పైన క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆ ప్రచార కార్యక్రమం పేరేంటి? ఆ ఇనిషియేటివ్ పేరేంటి? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి మన అందరికీ తెలుసు. ఏప్రిల్ 22, 2025 ఒక బ్లాక్ డే, భారతదేశ చరిత్రలో ఒక చీకటి దినోత్సవంగా మిగిలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో బైసరన్ వ్యాలీ, దాన్ని మినీ స్విట్జర్లాండ్లా పిలుస్తాము. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ అది. అక్కడ ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఎవరిపైన? టూరిస్టులపైన. దీనికి ప్రతిచర్య భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉంటాయో, ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసి మే 7 రోజున, మే 7, 2025 రోజున ప్రెసిషన్ స్ట్రైకింగ్ మన భారత భూభాగం నుండే స్ట్రైక్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఏదో ఒక్కరోజు జరిపిన చర్య కాదు. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ పదాన్ని మనం వింటూనే ఉన్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు భారత ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంటుంది అని చెప్పేసి, ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని పౌరులను కానివ్వండి, పాకిస్తాన్ సైనికులను కానివ్వండి మనం టార్గెట్ చేయలేదు. కేవలం ఉగ్రవాదులను, ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి పేల్చేసాము. ఓకేనా? సో ఇక్కడ మరి ఆపరేషన్ సింధూర్ పైన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి అసలు భారత ప్రభుత్వం ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్, ఈ ఆపరేషన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని చెప్పేసి ప్రపంచ దేశాలకు వివరించడానికి, ఆ దేశాల మద్దతును పొందడానికి భారత ప్రభుత్వం దాదాపు 7 గ్రూపులను సిద్ధం చేసింది. 7 గ్రూపులు డెలిగేషన్. అక్కడ అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి ఆల్ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో, ఎంపీలు ఎవరైతే ఉంటారో వారితో కూడిన 7 బృందాలను ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి అలా పంపుతూ దీనిపైన ప్రత్యేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఓకేనా? పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉగ్ర ఘాతుకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రపంచానికి వివరించే ఒక ప్రయత్నంగా కూడా చెప్పవచ్చు. ఓకేనా? సో ఆ మిషన్ పేరు ఏంటంటే 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్. 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్. తెలుగులో ఏమనొచ్చు అంటే ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్. సో ఈ పేరుతో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణని చేపడుతుంది. గుర్తుంచుకోండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సంపూర్ణ వివరణ అనేది మీకు నేను లాస్ట్ 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 7 టీమ్స్ ఏంటో కూడా చూపించడం జరిగింది. ఓకేనా? ఇక ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆల్రెడీ 2 days బ్యాక్, ఒకసారి చూడండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో మే 21, 2025 ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ ఒలివియా. ఆపరేషన్ ఒలివియా. ఇటీవల చాలా ఆపరేషన్స్ న్యూస్లోకి వస్తున్నాయి. వివిధ అంశాల ఆధారంగా వార్తల్లోకి వస్తున్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, లేదా ఎగ్జామినేషన్ హాల్లో వాటిని గుర్తించే విధంగా సిద్ధం కండి. సో ఇక్కడ ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి అని అర్థం చేసుకోవచ్చు, లేదంటే తాబేళ్లకు సంబంధించి అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకు ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? ఒక్కటే గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఆలివ్ తాబేళ్ళు అనే పదం విన్నారంటే ఒకటే రాష్ట్రం గుర్తు తెచ్చుకోండి మ్యాక్సిమం. సో ఒడిషా. ఒడిషా రాష్ట్రంలో
కొంత బీచ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ బీచ్ ఏరియాని కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే గహిర్మాత రిషికుల్య అండ్ ఇంకా చెప్పాలంటే దేవీ తీరం కానివ్వండి. ఇవి రెండైతే చాలా ఫేమస్. ఈ తీర ప్రాంతము, ఎందుకు తీర ప్రాంతం అంటున్నానో మనందరికీ తెలుసు. భారతదేశం ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దును కలిగి ఉన్న దేశం మన భారతదేశం. అలా కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి కదా, 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. ఇటీవల ఆ తీర రేఖలో కలిగిన మార్పులు ఏమైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తాం. భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 కదా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఒడిశాకి సంబంధించి ఉత్కల్ తీరం అంటాం కదా. సో అక్కడ ఈ బీచెస్ గుర్తుంచుకోండి. ఈ బీచెస్ దేనికి ఫేమస్ అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఫేమస్. మరి ఈ సమయం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ముఖ్యంగా కోస్టల్ స్టేట్స్లో మత్స్యకారుల పైన ఈ సమయంలో ఒక 2 నెలల పాటు ఫిషింగ్ పైన నిషేధం అనేది వింటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫిషరీస్కి సంబంధించి లేదా చేపలకి సంబంధించి ఫిషెస్కి సంబంధించి బ్రీడింగ్ టైం, ఇప్పుడు అవి గుడ్లు పెట్టే సమయము, ఇంపార్టెంట్ టైము. సో ఈ సమయంలో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంరక్షణ కోసం సింపుల్గా చెప్పాలంటే ఈ గహిర్మాత రిషికుల్య బీచెస్ ఉంటాయి కదా, ఆ శాండ్ ఏరియా అయితే అక్కడ కుప్పలుగా గుంపులుగా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వచ్చేసి గుడ్లు పెట్టే సమయం ఇది. ఈ సమయంలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంరక్షణ కోసం ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ సో భారతదేశంలో తీర గస్తీ దళం అంటాం కదా, వారు నిర్వహించే ఒక ఆపరేషన్. దీని కారణంగా లక్షలాది తాబేళ్లను కాపాడుతోంది ఇండియన్ కోస్ట్ గార్డ్. అది గుర్తుంచుకోండి, ఎనఫ్. సో ఆపరేషన్ ఒలివియా అనేది దేనికి సంబంధించి, దేని సంరక్షణ చర్యలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహిస్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ అంటారు. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంరక్షణ కోసం. ఓకేనా? సో గుర్తుంచుకోండి, ఎనఫ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆపరేషన్ ఒలివియా ద్వారా ఒడిశాలోని రిషికుల్య నది ముఖ ద్వారంలో దాదాపు 6.98 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేలను విజయవంతంగా రక్షించారట. నంబర్ అవసరం లేదు, ఈ బీచెస్ గుర్తుంచుకోండి. రిషికుల్య, గహిర్మాత, దేవీ తీరము, ఈ ప్రాంతాల్లో తాబేళ్లకు భద్రత కల్పించడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. ఓకేనా? సరిపోతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నుండి మే వరకు నిర్వహించబడుతుంది. సో మేలో ఉన్నాం మనం. తాబేల్లో గుడ్లు పెట్టే సీజన్లో రక్షణ చర్యలతో కూడుకొని ఉంటుంది ఈ ఆపరేషన్. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది 1978లో స్థాపించబడిన కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఉద్దేశించబడిన వింగ్. ఓకేనా? గుర్తుంచుకోండి. సముద్ర జీవ సంరక్షణలో కీలక పాత్రను పోషిస్తూ ఉంది. గహిర్మాత ప్రపంచంలో అతిపెద్ద అండాల పడవేత స్థలం అంటే ఈ సమయంలో గుడ్లు పెట్టే ప్రాంతం గహిర్మాత రిషికుల్య ఈ ప్రాంతము. ఒకేసారి వేలాది తాబేలు తీర ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడతా ఉంటాయి అన్నట్టు ఈ సీజన్. ఓకేనా? ఇక ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఈ అంశాల ఆధారంగా చూస్తే వల్నరబుల్ స్పెసీస్గా గుర్తింపు పొందినాయి. ఎనఫ్. ఓకేనా? సో ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే వార్తాపత్రికలు చూసుంటారు మీరు ఈరోజు, ఆపరేషన్ ఒలివియా, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ సంవత్సరం ఇన్ని తాబేళ్లను కాపాడారు, రక్షించారని చెప్పేసి అంతే చూడకూడదు. పోటీ పరీక్షల కోణంలో మనకు దాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, అనలిటికల్గా గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టాపిక్ని కూడా సబ్జెక్ట్ లింక్ చేస్తూ లేదా ఏదైనా టాపిక్ చూసినప్పుడు దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ని కానివ్వండి, జనరల్ స్టడీస్లో భాగంగా మనకు ఆ టాపిక్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ పాయింట్స్ని జోడిస్తూ చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్, ఇక్కడ చూపిస్తున్న ప్రతి వర్డ్ కూడా మీకు PDF రూపంలో కూడా అందుబాటులో ఇస్తున్నాను. సో ఇప్పటి వరకు మన యాప్ GVK స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు శాంపిల్ PDFs కూడా ఉంటాయి. సో మనం ఇస్తున్న అన్ని కోర్సెస్ని కూడా చూడండి. మ్యాక్సిమం 100% పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ చేస్తున్న కోర్సెస్. ఓకేనా? సో చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ని మీకు వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. సో మన వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా ఈరోజు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎస్. ఇక WHOకి సంబంధించి 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది జరుగుతుంది. 78th ఒక సమావేశం లేదా ఒక సదస్సు.
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరోగ్య రంగానికి సంబంధించి లేదా రకరకాల వ్యాధులకి సంబంధించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తూ ఉంటుందని మనం తరచూ వింటూ ఉంటాము. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. WHOకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే టెడ్రస్ అదనం తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ఎందుకంటే గత పోటీ పరీక్షల్లో అడిగారు, ఎవరైనా ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీ పేరు ఇచ్చి తను ఏ దేశానికి చెందినవారు ఇలాంటివి అడుగుతారు. కాబట్టి మీకు నేను తరచు ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను. ఓకేనా. 1948లో ఏర్పడిన సంస్థ WHO. ఇటీవల WHO నుండి వైదొలుగుతున్నట్టుగా అమెరికా కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఓకేనా. సో WHOకి సంబంధించి ఒక సమావేశం, ఒక సదస్సు అనేది రీసెంట్గా జెనీవాలో జరుగుతుంది. ఓకేనా. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం నిన్నటి రోజున మే 20th రోజున తీసుకున్న నిర్ణయం ఏంటంటే మహమ్మారి వ్యతిరేక ఒప్పందం అనేది తీసుకురావడం జరిగింది. WHO పాండమిక్ అగ్రిమెంట్ అంటే వివిధ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి రానున్న మహమ్మారులు ఏవైతే ఉంటాయో, మనందరం చూసాం. మహమ్మారి అంటేనే మనకు ఒకటే గుర్తొస్తుంది, కరోనా మహమ్మారి. 2020-21 2 సంవత్సరాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలపైన ఆర్థిక ప్రభావాన్ని, ప్రాణ నష్టాన్ని మిగిలిచ్చింది కరోనా. అటువంటి కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రతి దేశం కూడా నిమగ్నమైంది. అప్పటికి ఇంకా ప్రతి దేశం కూడా ప్రిపేర్నెస్లో కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, ఇలాంటివి చూసాము. ఇక రానున్న మహమ్మారి ఏదైనా సరే ఇక అన్ని దేశాలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ మహమ్మారి ఏదైనా దాన్ని అంతమొందించాలని చెప్పేసి ఒక అగ్రిమెంటే ఈ WHO పాండమిక్ అగ్రిమెంట్. అంతేందుకు ఈరోజు కూడా మీరు వార్తాపత్రికలు చూస్తున్నారు. సో కొన్ని దేశాలు, సింగపూర్ కానివ్వండి, కొన్ని దేశాల్లో మరొకసారి కరోనా విజృంభిస్తోంది. మన భారతదేశంలో కూడా మహారాష్ట్రలో మరిన్ని కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. కరోనా డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి. అంతేందుకు రీసెంట్గా IPL మ్యాచ్కి హైదరాబాద్ SRHకి ఒక ప్లేయర్ దూరం అయ్యాడని చెప్పేసి వార్తాపత్రికలు మనం చూసినప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకా కరోనా ఎక్కడిదని. సో హెడ్ తనకి కరోనా వల్ల మ్యాచ్కు దూరం అయ్యాడు. ఇటువంటి మనం చూస్తున్నాము. సో ఏదైనా టాపిక్ చూస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమిష్టిగా ఎదుర్కొనే ఉద్దేశంతో పాండమిక్ అగ్రిమెంటు తొలిసారి కుదుర్చుకోవడం జరిగింది. 78వ ప్రపంచ ఆరోగ్య సమ్మేళనంలో జరిగిన ఓటింగ్లో, సో నిన్నటి రోజు జరిగిన ఓటింగ్లో 124 దేశాలు అనుకూలంగా ఓటాయి ఈ అగ్రిమెంట్కి. 11 దేశాలు గైర్హాజరైనాయి. కానీ ఏ దేశం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఇలాంటి ఒప్పందానికి. ఈ ఒప్పందానికి 3 సంవత్సరాల చర్చల అనంతరం పరిపక్వత వచ్చిందంట. 3 సంవత్సరాల చర్చలు జరిగితే ఇప్పుడు వచ్చింది ఇది. ప్రత్యేకించి COVID-19 అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దుకోవడం జరిగింది. టెడ్రస్ అదనం ఇథియోపియా దేశానికి చెందిన వారు ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచాన్ని ఇంకా సురక్షితంగా మార్చేందుకు కీలకమని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో ఏదైనా మహమ్మారి ఉంటే దానికి సంబంధించిన నివారణ చర్యలను, గ్లోబల్ డేటా షేరింగ్, ఒక దేశం ఇంకో దేశం సమాచారాన్ని పంచుకోవడము, టెక్నాలజీ యాక్సెస్, సమన్వయ విధానం వంటి అంశాలలో దేశాల మధ్య మెరుగైన సహకారం సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. 1948లో ఏర్పాటైంది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది WHOకి సంబంధించి పాలసీ మేకింగ్ బాడీ ఎవ్రీ ఇయర్ కూడా సమావేశం అవుతుంది. ఈ ఇయర్ సమావేశమైంది కదా, అది 78వ సమావేశము. ఓకేనా. ఇక WHO కరోనాని 2020 సంవత్సరం మార్చి 11న ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనము వార్తల్లో చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు వార్తల్లో చూశారు, సింగపూర్ కొన్ని దేశాలు కూడా ప్రభావవంతంగా చూపిస్తున్న కరోనా న్యూ వేరియంట్ LF7 అని, NB18 అని, JN1 వెరైటీస్ అని చెప్పేసి. కరోనాలో ఉండే జన్యు పదార్థము RNA కాబట్టి అది డిఫరెంట్ మ్యూటేషన్స్కి లోన్ అవుతూ ఉంటుంది, అది మార్పిడి చెందుతూ ఉంటుంది. ఇక ట్రాకోమా సబ్జెక్టు కండిషన్ కరెక్టే. 2012 సంవత్సరం, సో యాక్యురేట్. 2012 సంవత్సరం మే 27 రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. మే 27, 2012లో 2012లో అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు ట్రాకోమాకు సంబంధించి. సో ట్రాకోమా అనేది మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించి ఒక వ్యాధి అని అడిగారు. ఏ అవయవానికి సంబంధించి అని అడిగారు. ట్రాకోమా చాలామంది లంగ్స్ అలా చెప్పారు, కానీ ఆన్సర్ వచ్చేసి కంటికి సంబంధించి ట్రాకోమా అనేది కంటికి సంబంధించిన వ్యాధి. మరి అలాంటి ట్రాకోమా విషయంలో ఎలిమినేషన్ ఆఫ్ ట్రాకోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం
సో ఈ ట్రకోమాని సంపూర్ణంగా నిర్మూలించిన దేశంగా భారతదేశం గత అక్టోబర్లోనే న్యూస్లో ఉంది, మనం డిస్కస్ కూడా చేశాము. మరి దానికి సంబంధించి ఆ విజయవంతమైన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ని నిన్నటి రోజున వరల్డ్ హెల్త్ అసెంబ్లీ WHO ఆధ్వర్యంలో జెనీవాలో జరుగుతుంది కదా, ఆ సమావేశంలో WHO భారత్కి అందజేసింది. ఓకేనా, భారత్కు ట్రకోమా నిర్మూలనపై WHO సర్టిఫికేట్ రావడం జరిగింది. ఎలిమినేషన్ ఆఫ్ ట్రకోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ఏ ప్రోగ్రాంలో భాగంగా దీని ఎలిమినేషన్ కోసం చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం అంటారు. సో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్, ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్మూలన చర్యలను తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. ఎప్పటి నుండి అంటే 1976 నుండి. భారత ప్రభుత్వం 1976లో బ్లైండ్నెస్ నిర్మూలకు ప్రారంభించిన కార్యక్రమమే ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్. అందులో భాగంగా ఇప్పుడు మనము ఈ ట్రకోమా లాంటి వ్యాధులను కూడా నిర్మూలించగలిగాము. ఓకేనా, సో గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ట్రకోమా అనేది బ్యాక్టీరియాతో కలిగే కంటి వ్యాధి, కన్నుకు సంబంధించి దేనికి సంబంధించి గుర్తుంచుకోండి. కంటికి సంబంధించి దీర్ఘకాలికంగా అంధత్వం కలిగించే ప్రమాదం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుంచుకోండి, క్లామిడియా ట్రకోమాటిస్. సో ట్రకోమా వ్యాధి కారకం ఏంటి అని ఏదైనా వ్యాధుల గురించి డిస్కస్ చేసినప్పుడు వ్యాధి కారకాలు ప్యాథోజన్ విచ్ ఈస్ ద కాజ్ ఫర్ పర్టికులర్ డిసీజ్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్. ఇక మణిపూర్ హింస గురించి మనం 2022 నుండి రెగ్యులర్గా వింటున్నాం. మణిపూర్ హింస, మణిపూర్లో జరుగుతున్న ఆ ఘర్షణ, కుకీలు మైతేయి రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని చాలా సంస్థలు కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడినాయి. రీసెంట్గా మనం చూసాము ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరిలో సెకండ్ వీక్లో మణిపూర్లో ఆర్టికల్ 356ని కూడా విధించడం జరిగింది. దానిపైన స్పెషల్ వీడియోని కూడా మీకు అందించాను నేను. ఆర్టికల్ 356 మణిపూర్లో ప్రత్యేకంగా మనం విధించడం జరిగింది. రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, అలా భారతదేశంలో అత్యధిక సార్లు ఆర్టికల్ 356ని ఎదుర్కొన్న రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. మరి అటువంటి మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది కదా, అక్కడ గత కొన్ని నెలలుగా ఒక కమిషన్ అధ్యయనం చేస్తుంది మణిపూర్లో ఈ ఘర్షణ వాతావరణానికి కారణం ఏంటి, ఆ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన కనిపిస్తే చంపుకునేంత శత్రుత్వం ఎందుకు వచ్చింది, ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఒక దర్యాప్తు కమిషన్ అనేది కదా, ఆ దర్యాప్తు కమిషన్ యొక్క కాలాన్ని, నివేదిక సమర్పించే కాలాన్ని మరికొంతకాలం ఈ నవంబర్ 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరింత విస్తృత దర్యాప్తు తీసుకోండి, మరింత సమయం తీసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. అది 3 సభ్య కమిషన్, 3 సభ్యుల కమిషన్. సో ఆ కమిషన్కి చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరో చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో మణిపూర్లో జాతుల మధ్య ఏంటి, కుకీలు మైతేల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్య కమిషన్ గడువును నవంబర్ 28, 2025 వరకు పొడిగించింది. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం. ఈ కమిషన్ను 2023 జూన్ 4నే ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కి చైర్పర్సన్గా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లంబా, గౌహతి హైకోర్టులో మాజీ ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి, రిటైర్డ్ ఇప్పుడు. సో తను ఆధ్వర్యంలో 3 సభ్య కమిటీ, తను ప్లస్ ఇంకిద్దరు. ఆ ఇంకిద్దరు పేర్లు అవసరం లేదు, ఏదైనా కమిటీలు లేదా కమిషన్ గురించి చూస్తే ప్రధాన వ్యక్తి గురించి గుర్తుంచుకోండి. బట్ ఇక్కడ ఇచ్చాను, హిమాంశు శేఖర్ దాస్ అండ్ ఏ ప్రభాకర్, వీళ్ళ ఆధ్వర్యంలో 3 సభ్య కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ సంఘటన, ఈ సంక్షోభ పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి ఇటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఏదైనా కమిషన్లను కానీ కమిటీలను కానీ వేస్తుంది అంటే ఏ చట్టం ఆధారంగా వేస్తుంది అంటారు. సో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, దర్యాప్తు కోసం వేయబడ్డ కమిషన్ 1952 చట్టం. గుర్తుంచుకోండి, ఏదైనా చట్టాల గురించి నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ సంవత్సరం చూడండి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952, ఈ చట్టం ఆధారంగానే ఇలాంటి కమిషన్లను భారత ప్రభుత్వం వేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. కామన్గా 3 సభ్య కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే న్యాయమూర్తి ఉంటారు, అంటే న్యాయశాఖకు సంబంధించి ఒకరు, బ్యూరోక్రాట్ ఉంటారు, IAS IPS లాంటి వారు, అండ్ భద్రతా రంగ నిపుణులు ఎవరైతే ఉంటారో IPS లేదా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీకి సంబంధించి కానీ ఉంటారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఈశాన్య రాష్ట్రాల గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఇంకొక ఈశాన్య రాష్ట్రం మనం నిన్నటి రోజున బ్రేకింగ్ న్యూస్గా చూసాము. సో మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ఈరోజు చూస్తున్నాము. సో డిక్లరేషన్ ఆఫ్ మిజోరాం యాజ్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆఫ్ భారతదేశంలో మొట్టమొదటి అక్షరాస్యత 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరాం
నిలిచింది. మీకు గుర్తొచ్చు. సో కేరళకు వస్తారని చెప్పేసి ఇక్కడ ఎందులో భాగంగా అంటే నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటి 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. దీన్ని అఫీషియల్గా మిజోరంలోని ఐజ్వాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్నటి రోజున ప్రస్తావించారు. సో మిజోరం దేశంలో తొలి 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మిజోరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన ఎవరు చెప్పారంటే మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమక్షంలో చెప్పడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం అక్షరాస్యత రేటు 91.33% ఉంటే నవభారత సాక్షరతా కార్యక్రమం అమలుతో ఇప్పుడు 100% చేరింది. ఓకేనా. అసలు ఇక్కడ నవభారత్ సాక్షరత ప్రోగ్రామ్ ఏంటో చూడండి. నవభారత సాక్షరత కార్యక్రమం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది 2022లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్దేశం ఏంటంటే 15 సంవత్సరాల పైబడిన అక్షరాస్యత లేని వయోజనులకు మౌలిక విద్య అందించడం. సో 15 సంవత్సరాల క్రైటీరియా 15 ఇయర్స్ అండ్ ఎబోవ్ ఎవరికైనా కూడా ఖచ్చితంగా అక్షరాస్యత కలిగించాలని ఒక ప్రోగ్రామే ఈ ప్రోగ్రామ్. ఓకేనా. సో ప్రస్తుతం భారతదేశంలో కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి 2011 జనగణన ప్రకారము ఆ సెన్సస్ ప్రకారము అక్షరాస్యత విషయంలో ఏ రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పేసి కేరళ 94%, 2011 సెన్సస్ ప్రకారము లక్షద్వీప్ 91.85%, కేంద్రపాలిత ప్రాంతము మిజోరం. ఓకేనా. అత్యల్ప రాష్ట్రం వచ్చేసి బీహార్. ఇక మిజోరాం 1987లో పూర్తి రాష్ట్ర హోదా పొందింది. ఇక మరొక ఈశాన్య రాష్ట్రం అస్సాం. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ పెద్ద స్టేట్ అస్సాం ప్రజలు ఎంత అద్భుతంగా వాళ్ళ సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే వాళ్ళ పండుగలకి కానివ్వండి, వాళ్ళ కల్చర్కి కానివ్వండి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అస్సాం. మనం ఏదో కొన్ని ట్రోల్స్లో మీమ్స్లో అస్సాం అని వింటాము. అది కాదు. అస్సాం అనేది భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రాంతము. వాళ్ళ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటుంది. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ముందుంటుంది. అటువంటి అస్సాం రాష్ట్రం ఇప్పుడు టెక్నాలజీలో కూడా ముందుంటుంది. అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉంది. సో నిన్నటి రోజున తాను ఒక యాంకర్ నేమ్ని అనౌన్స్ చేశారు. ఈ యాంకర్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలు ఉంటాయి కదా. కామన్గా క్యాబినెట్ సమావేశం అంటే ఏంటి? మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు. ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనేమో కేంద్ర క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. అలా క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఇక బహిర్గతం చేయడానికి, మీడియాకి అడ్రస్ చేయడానికి ఒక ఏఐ యాంకర్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారి పరిచయం చేశారు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ యాంకర్ పేరు ఇక్కడ కనిపిస్తున్నారు ఎవరైతే ఉంటారో యాంకర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది, మానవుని నడిపిస్తోంది. అలాంటి ఏఐ యాంకర్ పేరు వచ్చేసి అంకిత ఫుల్ ఫామ్ ఏంటంటే అస్సాంస్ న్యూ ఏజ్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాంకర్. ఓకేనా. సో రీసెంట్గా హిమంత బిశ్వ శర్మ గారు అధికారికంగా ఏఐ ఆధారిత వర్చువల్ న్యూస్ యాంకర్ అంకితను ప్రారంభించారు. అంకిత ద్వారా అస్సాం క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అస్సామీ భాషలో ప్రజలకు అందిస్తారంట. అధికార సమాచార ప్రసారానికి ఏఐ యాంకర్ను ఉపయోగించిన భారతదేశ తొలి రాష్ట్రంగా అస్సాము గుర్తింపు పొందింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్నటువంటివి. ఇటీవల ఏ రాష్ట్రము గతంలో డీడీలో కూడా డీడీ న్యూస్ ఛానల్ ఉంటుంది కదా, అందులో కూడా ఏఐ యాంకర్స్, న్యూస్ రీడర్స్ ఇలాంటివి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకేనా. ఇక ప్రపంచంలో తొలి ఏఐ నర్స్. మనం లాస్ట్ 2 days బ్యాక్ సబ్జెక్టు కండిషన్ May 19th అనుకుంటాను. ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్. సో ఏఐ డాక్టర్ క్లినిక్ సౌదీలో ప్రారంభమైందన్నాను. ఆ డాక్టర్ పేరు హువా అని చెప్పేసేసి. సో ఇటువంటివి రెగ్యులర్గా మనం చూస్తున్నాం, హువా ఏఐ డాక్టర్ అని ఇలాంటివి. సో ఇక్కడ ప్రపంచంలో తొలి ఏఐ నర్సు, ఇక సేవలు పేషెంట్స్కి సేవలు అందించే ఒక నర్సు రీసెంట్గా తైవాన్లో సేవలు ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూడాలి. సో వరల్డ్స్ ఫస్ట్ ఏఐ రోబోట్ నర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక నర్సు, రోబోట్ నర్సు తైవాన్ హాస్పిటల్స్లో
సేవలు అందిస్తోంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఆ నర్స్ పేరు ఏంటంటే నూరాబోట్. ఇటువంటి చూడండి పేర్లు, నూరాబోట్. రీసెంట్గా ప్రపంచంలో మొట్టమొదటి AI డాక్టర్ హువా. ఓకేనా. మన భారతదేశంలో కేరళ విషయానికి వస్తే రోబో టీచర్స్ కూడా ఉన్నారు అలా. సో తైవాన్ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? సౌత్ చైనా సీ గుర్తొస్తుంది. అదొకటి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం చైనాకి తైవాన్కి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది సౌత్ చైనా సీ విషయంలోనే. తైవాన్ ఏ విషయంలో మోనోపలిగా ఉండేది ప్రపంచ మార్కెట్లో అంటే సెమీకండక్టర్ విషయంలో, ఇవన్నీ కూడా. సో తైవాన్లో నర్సుల కొరతకు పరిష్కారంగా ప్రపంచంలో మొట్టమొదటి AI నర్స్ నూరాబోట్ను వైద్య సేవల కోసం రంగంలోకి తీసుకొచ్చారు. ఫాక్స్కాన్ మరియు ఎన్విడియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ నూరాబోట్ను తైవాన్లోని ప్రముఖ మెడికల్ సెంటర్లు, హాస్పిటల్స్లో ఉపయోగించనున్నారంట. నూరాబోట్ సాధారణ పేషెంట్ కేర్తో పాటు క్లినికల్ కేర్లో సంక్లిష్టమైన పనులు నిర్వహించగలుగుతుందంట. అలాగే సాధారణ హాస్పిటల్స్ని AI దవాఖానాలుగా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక టూల్స్. ఓకేనా. ఫాక్స్కాన్ సంస్థ మరియు ఎన్విడియా సంస్థ సంయుక్తంగా తయారు చేస్తాయి. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎలాగో మీరు పీడిఎఫ్లో చూస్తారు కదా. ఎస్. ఇక టెక్నాలజీకి సంబంధించి మనం అంతా టెక్నాలజీ గురించి చూస్తున్నాం కదా. ఇక టెక్నాలజీకి సంబంధించి భారత శాస్త్రవేత్తలు, బెంగళూరు శాస్త్రవేత్తలు ఇటీవల సాధించిన ఒక అద్భుత ఘనత ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ. సోడియం అయాన్ కామన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందులో వాడే బ్యాటరీ అనగానే మనము లిథియం అయాన్ అనే పదాన్ని వింటాం, లిథియం అయాన్ బ్యాటరీ అని. సో ఇక్కడ సోడియం అయాన్ బ్యాటరీ. ఈ సోడియం అయాన్ బ్యాటరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందట. ఓకేనా. సో ఎవరు తయారు చేస్తారు? ఏ శాస్త్రవేత్తలు అంటారు. సో బెంగళూరులో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అత్యాధునిక సోడియం అయాన్ బ్యాటరీ 6 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుందంట. ఈ బ్యాటరీ 3000కు పైగా సైకిళ్ళ వరకు పనిచేసే సామర్థ్యం అనేది ఉంటుందంట. గుర్తుంచుకోండి. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం సహకారంతో తయారు చేయడం జరిగింది. ఎస్. సోడియం అయాన్ బ్యాటరీ లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన బ్యాటరీలు. ఓకేనా. సోడియం అధిక లభ్యత మరియు తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే మూలకము. ఎస్. ఇక ప్రపంచంలోనే తొలిసారి కమర్షియల్ ఈమిథనాల్ ప్లాంట్ ఏ దేశంలో ప్రారంభమైంది అంటే డెన్మార్క్ అంటే ఎక్కువగా పౌల్ట్రీ పరిశ్రమకు ఫేమస్. ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఓకేనా. సో డెన్మార్క్లో ప్రపంచ తొలి కమర్షియల్ ఈమిథనాల్ ప్లాంట్ని ప్రారంభించారు. సో ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తోంది. వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈమిథనాల్ ప్లాంట్ బిగిన్స్ ఆపరేషన్స్ ఇన్ విచ్ కంట్రీ అంటారు? డెన్మార్క్. సో డెన్మార్క్ సౌత్ ప్రాంతంలో క్యాసో పట్టణంలో ప్రపంచంలో తొలి వాణిజ్య స్థాయి ఈమిథనాల్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ ప్లాంట్ను డెన్మార్క్ చెందిన యూరోపియన్ ఎనర్జీ మరియు జపాన్కు చెందిన మిట్సూయి అండ్ కంపెనీ వారు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు విలువ వచ్చేసి 150 మిలియన్ యూరోస్. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్లాంట్ దాదాపు 42,000 మెట్రిక్ టన్నులు ఈమిథనాల్ని ఉత్పత్తి చేస్తుందంట. ఈ ప్రారంభంతో షిప్పింగ్ రంగము సో పచ్చదనం వైపు మళ్ళడమే కాకుండా కాలుష్య కరిష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఓకేనా. డెన్మార్క్, కోపెన్హాగన్ ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు కదా. సో చూడండి, ఐరోపా ఖండంలోని ఒక దేశము. సో యూరోని ఫాలో అవుతుంది. ఇక సముద్ర గస్తీ లేదా నిఘా వ్యవస్థ కోసము భారతదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి ఉద్దేశించబడిన ఒక అధునాతనమైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక నిఘా విమానం అని కూడా అనవచ్చు. దీని పేరు ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్. సింపుల్గా ఇది స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో ఇది పయనిస్తూ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఓజోన్ ఉండే అట్మాస్ఫియరిక్ లేయర్. మనకి అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయోనోస్ఫియర్, మిథోస్ఫియర్ అని. సో అలా స్ట్రాటోస్ఫియర్ అనేది మోస్ట్ స్టేబుల్ లేయర్ ఇన్ అట్మాస్ఫియరిక్ లేయర్స్. స్టేబుల్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ఎటువంటి ఆందోళన కానివ్వండి, డిస్టర్బెన్సెస్ ఉండవు. అందుకే విమానాలు మనం ట్రావెల్ చేసే విమానాలు ఉంటాయి కదా, విమానాలు ఏ అట్మాస్ఫియరిక్ లేయర్లో ప్రయాణిస్తూ ఉంటాయి అంటే స్ట్రాటోస్ఫియర్. రీసెంట్గా DRDO కూడా స్ట్రాటోస్ఫియర్లో చేసిన ప్రయోగం ఇలాంటివి మనం చూస్తున్నాము. ఓకేనా. సో ఎర్త్ నుండి దాదాపు 17 to 22 కిలోమీటర్స్ మధ్య ప్రయాణించగలిగే హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ని NAL శాస్త్రవేత్తలు తయారు చేశారు. రీసెంట్గా దాని పనితీరును పరిశీలించారు. స్వదేశంగా అభివృద్ధి చేసిన, ఇండిజినస్గా అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ ప్రోటోటైప్ని NAL నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వారు విజయవంతంగా రీసెంట్గా
ట్రయల్ చేశారు. ఇది సూర్యశక్తితో నడిచే సౌరశక్తితో నడిచే డ్రోన్ల లాంటి స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది మొత్తం కూడా సౌరశక్తి ఆధారంగానే రన్ అవుతుందంట. సో గగనతలంలో దాదాపు భూమి నుండి ఎర్త్ నుండి 17 to 22 కిలోమీటర్స్ ఎత్తులో ప్రయాణించగలుగుతుంది. ఇది భూమి మీద ఉన్న వ్యవస్థలు మరియు ఉపగ్రహాల మధ్య ఉన్న ఖాళీని పూడ్చేలా చేసేస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారు? నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి అనుబంధంగా పనిచేస్తుంది. ఓకేనా? ఎవరు మద్దతు ఇచ్చారంటే ఏటీఆర్ ఏరోనాటికల్ టెస్టేజ్ చిత్రదుర్గ కర్ణాటక వాళ్ళు సహకారంతో తయారు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సముద్ర సరిహద్దు ప్రాంతంలో గస్తీ మరియు సరిహద్దు ప్రాంతంలో గస్తీ, సివిల్ మిలిటరీ పరిధిలో స్థిరమైన గగనతల కవరేజ్ నిఘాలా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా టెలికమ్యూనికేషన్ రిలే వాతావరణ పరిశీలన వేదికగా ఉపయోగపడడం. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2006. మొదటిసారి ఫిబ్రవరి 2006లో మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో అమల్లోకి వచ్చింది మొదటిసారి ఇది. సో రీసెంట్గా MNREGA గురించి మనం తరచూ చూస్తున్నాము. వేతనాల పెంపు సవరణ అని చెప్పేసి గతంలో 300 రూపాయలు ఇచ్చే పర్ డే ఇప్పుడు 307 రూపీస్ చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి ఈ నూతన సవరణ అమల్లోకి వచ్చింది, వేతన సవరణ. సో 100 రోజుల పని దినాలు కల్పించే ఒక అంశము దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 41 పని హక్కు గురించి తెలుపుతుంది. ఓకేనా? రీసెంట్గా MNREGA సాధించిన అంశాల గురించి 2024-2025 అంటే ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు MNREGA ఎలాంటి స్థితిగతులతో ఉంది, ఎన్ని నమోదులు జరిగినాయి అని చెప్పేసి లిబర్టెక్ ఇండియా అనే ఒక సంస్థ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఒక సంస్థ చేసిన సర్వే. నమోదుల సంఖ్య వచ్చేసేసి ఎన్రోల్మెంట్స్ అనేవి 13.80 crores నుంచి 14.98 crores పెరిగి 8.6% వృద్ధి నమోదైంది. కానీ ఉపాధి కల్పన 7.1% తగ్గిందంట. కేవలం 7% కుటుంబాలకే పూర్తిగా 100 రోజుల పని అనేది లభించిందంట గడిచిన ఆర్థిక సంవత్సరంలో. ప్రతి కుటుంబానికి గణించబడిన పర్సన్ డేస్ 52.42 నుంచి 50.18కి తగ్గి 4.3% తేడా కనిపించిందంట. ఓకేనా? ఎక్కడెక్కడ తగ్గింది రాష్ట్రాల ప్రదర్శన అంటే ఒడిషా, తమిళనాడు, రాజస్థాన్. పెరిగింది ఎక్కడంటే మహారాష్ట్ర, బీహార్. భారతదేశంలో MNREGAలో భాగంగా అత్యధిక వేతనాలు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారంటే హర్యానా 400 రూపీస్ పర్ డే. ఓకేనా? సో గ్రామీణ ప్రజలకు సంవత్సరానికి 100 రోజుల గ్యారంటీడ్ వేతన ఉపాధి అందించేందుకు రూపొందించబడిన చట్టము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ లిబర్టెక్ ఇండియా అనేది గ్రామీణ బహిరంగ సమాచారము ప్రభుత్వ పనితీరుపై డేటా విశ్లేషణకు సంబంధించిన ఒక సంస్థ. ఓకేనా? ఇక అన్నమిత్ర అనే ఒక యాప్ అండ్ డిపోట్ దర్పణ్, మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ డిపోట్ దర్పణ్ పోర్టల్ అనేది అతి త్వరలో ప్రారంభం కాబోతోంది అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ అమల్లోకి వచ్చింది. నిన్న రోజున లాంచ్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్గా. సో అన్నమిత్ర కన్జ్యూమర్ అఫేర్స్ అన్నమిత్ర యాప్ ప్రారంభం ప్రజా పంపిణీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో డిజిటల్ చైతన్యం కల్పించడానికి. సో కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అన్నమిత్ర, అన్న సహాయత యాప్ మరియు డిపో దర్పణ్ ఒక పోర్టల్ మూడింటిని నిన్నటి రోజున ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడికి అందించాలన్నదే లక్ష్యమని మంత్రి గారు చెప్పారు. యాక్చువల్గా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. బెనిఫిట్స్ అనేవి బెనిఫిషరీస్కి రావాలి. ఓకేనా? అన్నమిత్ర యాప్ ఉద్దేశం ఏంటంటే యాప్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కదా, మనకు చౌకధరల దుకాణం అంటాం, రేషన్ షాపులు అంటాము. సో అవి యాప్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారం లబ్ధిదారు బెనిఫిటరీకి వస్తుందంట. నెక్స్ట్ అన్న సహాయత యాప్ ద్వారా పౌరులు తమ ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. ఏమైనా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏమైనా అవకతవకలు జరిగినా, మనకు రావాల్సింది రాకపోయినా కంప్లైంట్ ఇవ్వడానికి ఇది ఫిర్యాదుగా పనిచేస్తుంది. ఫిర్యాదులు నమోదు చేయడానికి అన్న సహాయత. నెక్స్ట్ డిపోట్ దర్పణ్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫుడ్ డిపోస్ ఉంటాయి కదా, అందులో పనిచేసే ఉద్యోగులు తమ పనితీరును అంచనా వేసుకునే విధంగా రూపొందించబడిందంట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఆహార భద్రత కోసం భారతదేశంలో ఆహార భద్రతా చట్టం 2013 మనకు రైట్ టు లైఫ్ జీవించే హక్కులో భాగంగా ఆహారాన్ని పొందడం కూడా, సో ఫుడ్ని పొందడం కూడా జీవించే హక్కు. ఓకేనా? ప్రధానంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆధారంగా
అమలవుతుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు అవసరమైన ధాన్యాలను సేకరిస్తూ ఉంటుంది, నిల్వ పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఓకేనా. ఇక ఈసీఐఎల్. సో ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి మినీరత్న హోదా అనేది రావడం జరిగిందంట. సో మినీరత్న కేటగిరీ. ఎస్, హైదరాబాద్ కేంద్రం పనిచేసిన ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ 1 హోదా లభించింది. ఓకేనా. ఈ హోదా ద్వారా ఈసీఐఎల్కు స్వయం ప్రతిపత్తి, నివేశ నిర్ణయాల్లో స్వతంత్రత అనేది లభించనుందంట. భారత అణుశక్తి విభాగానికి ఈసీఐఎల్ అనుబంధ సంస్థగా స్వదేశీ టెక్నాలజీతో రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులను అందిస్తోంది. ఈసీఐఎల్ 1967లో స్థాపించబడిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. రక్షణ, న్యూక్లియర్, స్పేస్, సెక్యూరిటీ రంగాల కోసం ఎలక్ట్రానిక్ సొల్యూషన్లను అందించే సంస్థ. ఇక మినీరత్న స్టేటస్ అంటే ఏంటంటే పబ్లిక్ ఎంటర్ప్రైజుల్లో ప్రయోగాత్మక పనితీరు ఆధారంగా మినీరత్న, నవరత్న, మహారత్న హోదాలు కేంద్రం మంజూరు చేస్తారు. మినీరత్న కేటగిరీ 1 అంటే లాస్ట్ 3 ఇయర్స్లో లాభాల్లో ఉండి కనీసం 30 crore రూపీస్ షేర్ హోల్డింగ్లు కలిగి ఉండే సంస్థకు మినీరత్న అనేది ఇస్తారు. ఓకేనా. ఇక మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటిసారి మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ లేదా ఆర్టిఫిషియల్ శాండ్. మ్యానుఫ్యాక్చర్డ్ లేదా ఆర్టిఫిషియల్ శాండ్ అంటే తయారు చేసిన ఇసుక. మనకు ఇసుక అనేది నదీ తీర ప్రాంతాల్లో కానివ్వండి అక్కడ కనబడుతూ ఉంటుంది. చాలామంది ఇసుకను అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. అది చాలా నేరం, వాల్ ట్యాక్స్ ఉంటాయి. సో పర్యావరణాన్ని పరిరక్షించాలి, అందులో ఇసుకను కూడా సంరక్షించాలి మనం. ఎందుకంటే లేదంటే రివర్ ఏదైతుందో దాని స్ట్రీమ్ కోల్పోతుంది. సో ఇక్కడ మరి న్యాచురల్గా దొరికే ఇసుక శాండ్కి ప్రత్యామ్నాయంగా తయారు చేయబడిన ఇసుక లేదా ఆర్టిఫిషియల్ ఇసుకని ఇటీవల మహారాష్ట్రలో దానికోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చారు. సో మహారాష్ట్ర ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీ బీజేపీ. ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ క్యాండిడేటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. మరి ఏ పార్టీలు ఉన్నాయి? బీజేపీ అండ్ ఏక్నాథ్ షిండేస్ శివసేన, అజిత్ పవార్స్ ఎన్సీపీ. ఈ 3 అలయన్స్ గవర్నమెంట్ నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినాయి. 288 అసెంబ్లీ స్థానాలు. ఓకేనా. రీసెంట్గా ఆర్టిఫిషియల్ శాండ్ మ్యానుఫ్యాక్చర్ శాండ్కి ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఇటీవల మహారాష్ట్ర ఇలాంటి పాలసీతో వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి షిప్పింగ్, రీసైక్లింగ్ అండ్ రిపేర్కి సంబంధించి ఒక పాలసీని తీసుకొచ్చిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్రను చూస్తాం. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఈ పాలసీ ద్వారా, ఈరోజు చూస్తున్న పాలసీ ద్వారా నదీ ఇసుక తవ్వకాలకు సంబంధించిన పర్యావరణ సమస్యలను తగ్గించడంతో పాటు నిర్మాణ రంగానికి స్థిరంగా ఇసుకని సరఫరా చేయడమే లక్ష్యం అంట. రాష్ట్ర వ్యాప్తంగా మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించబడతాయని అధికారులు తెలిపారు. ఈ చర్యతో పర్యావరణ పరిరక్షణ, ఎందుకంటే నదుల్లోని ఇసుకని డిస్టర్బ్ కాదు, ఎట్ ది సేమ్ టైం మనం తయారు చేసిన ఇసుక కాబట్టి నిర్మాణ ఖర్చులు కూడా తగ్గి అవకాశాలు పెరుగుతాయి అంట. గుర్తుంచుకోండి, రాళ్లను క్రష్ చేసి తయారు చేసే ఇసుక ప్రత్యామ్నాయం ఇది నదీ ఇసుకకు పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయబడుతుందంట. ఇక ఒక ట్రైబ్, సో వార్తలు నిలుస్తున్న గిరిజన తెగలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల కర్ణాటకలో కానివ్వండి, జార్ఖండ్లో కానివ్వండి చాలా తెగలు వార్తల్లోకి వచ్చాయి. సో ఖందా తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో అంతరించిపోతున్న గిరిజన జాతి ఇది. భారత ప్రభుత్వం 75 పీవీటీజీస్ని గుర్తించింది కదా, అందులో ఈ ఖందా తెగ కూడా ఒకటి. ఖందా ట్రైబ్ ఏ రాష్ట్రము? తెగలు అనగానే మనకి ఎక్కువగా ఒడిషా రాష్ట్రం న్యూస్లోకి వస్తుంది. ఖందా ట్రైబ్ ఈజ్ ఇన్ ఒడిషా. ఖందా ట్రైబ్. సో తెగ లేదా ట్రైబ్ అనే డెఫినేషన్ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాజ్ 25లో ఉంటుంది. సో ట్రైబ్ డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిషాలో అతిపెద్ద గిరిజన సముదాయం అనేది రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, కామన్గా ఇక్కడ చూడండి, ఇక్కడ విమెన్. సో ఇక్కడ రిప్రజెంటేషన్గా ఊహించుకోండి. సో ఇక్కడ విమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మొహాల పైన పచ్చబొట్లు కనబడుతున్నాయి, టాటూస్ కనబడుతున్నాయి, పచ్చబొట్లు. వాళ్ళ సంస్కృతి అది. సో ఆ పచ్చబొట్ల సంస్కృతి ఫేస్ పైన, అది కూడా ఫేస్ పైన పచ్చబొట్ల సంస్కృతి అనేది ఈ ఖందా తెగకు ఉంటుంది. సో రీసెంట్గా మనం నాగరికతను చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొహాలపైన పచ్చబొట్లు ఏవైతే ఉంటే ఆ సంస్కృతికి దూరం అవుతుంది ఈ ఖందా తెగ. ఇది ఈరోజు కామన్గా న్యూస్ పేపర్స్లో వచ్చింది ఆర్టికల్. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు కొన్ని పాయింటర్స్ ఉంటాయి. ట్రైబ్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ జనరల్ స్టడీస్ పేపర్ అయినా కూడా ట్రైబ్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఈ ట్రైబ్ ఎక్కడ ఉంది అంటారు. కాబట్టి వార్తలు నిలుస్తున్న ట్రైబ్స్ పైన క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తున్నాను. సో ఖందా తెగ, ఖాండ్ అంటాము.
ఒడిశాలో అతిపెద్ద గిరిజన సముదాయంగా గుర్తించబడింది. వీరి నివాసం ప్రధానంగా కంధమాల్, రాయగడ, కలాహండి, కోరాపుట్ డిస్టిక్స్లో ఉంటుందంట. వారు మాట్లాడే భాష కుయి ద్రవిడియన్ మూలానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. కంద అనే పదం తెలుగు కొండ, హిల్ అనే పదంలో వచ్చింది, గిరిజనులు. ఓకేనా. వీళ్ళు 100 ఏళ్ళుగా పాటిస్తున్న ముఖపు పచ్చబొట్లు వేయించే సాంప్రదాయాన్ని కంద మహిళలు ఇటీవల విడిచిపెడుతున్నారు. ఇది గతంలో దుర్వినియోగం నుంచి రక్షణకు కాపాడించబడింది. అయితే ఇప్పుడు విద్య ఆధునిక కారణంగా సంప్రదాయం తగ్గిపోతుంది. చదువుకుంటున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకేనా. ఎస్. సో 2011 జనగణన ప్రకారము దేశ జనాభాలో గిరిజనుల శాతం 8.6, ఒడిశాలో 22.8%. ఓకేనా. గిరిజన జనాభాలో 3వ స్థానంలో ఒడిశా ఉందంట. ఎస్. ఇక వార్తల్లో నిలిచిన వ్యక్తులు. ఎంఆర్ శ్రీనివాసన్ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. తను ఏ రంగంలో గుర్తింపు పొందాడు అంటే అణుశక్తి పితామహుల్లో ఒకడు తను. సో రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో చాలా ప్రముఖ వ్యక్తి తను. ఓకేనా. ఎంఆర్ శ్రీనివాసన్ గారు. సో తను అణుశాస్త్రవేత్త, మాజీ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్. అండ్ ఎంఆర్ శ్రీనివాసన్ 95 ఏళ్ళ వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. తను 1930sలో బెంగళూరులో జన్మించాడు, గుర్తుంచుకోండి. ఓకేనా. సో తను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సేవలు అందించారు. 1959లో తొలి అటామిక్ పవర్ ప్రాజెక్ట్ను ప్రిన్సిపల్ ఇంజనీర్గా తను నియమితులయ్యారు. 1967లో మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్కి చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేశారు. 1974లో పవర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ డిజైన్ డైరెక్టర్. అండ్ 1984లో న్యూక్లియర్ పవర్ బోర్డు చైర్మన్గా వివిధ. సో అణుశక్తి రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అణుశక్తి అనే పదంతో వ్యక్తి పేరు ఇచ్చడానికి ఎంఆర్ శ్రీనివాసన్ గారు. ఓకేనా. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది భారతదేశ అణుశక్తి అభివృద్ధికి కేంద్ర సంస్థ. 1948లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు ప్రారంభించారు. ఓకేనా. దేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి? తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది, జైతాపూర్ మహారాష్ట్రలోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే మనకు రావత్బట్ట రాజస్థాను, కుడంకులం తమిళనాడు, నెక్స్ట్ గుజరాత్ కాక్రపారా, నెక్స్ట్ రావత్బట్ట రాజస్థాన్, యూపీ నరోరా, ఇవి గుర్తుకు రావాలి. ఓకేనా. ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954లో ఏర్పాటైంది కేంద్ర శాఖ. ఇది పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957లో ఏర్పాటైంది. ఇది వియన్నా ఆస్ట్రియా వేదికగా పనిచేస్తుంది. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఈ సంస్థ గురించి మాట్లాడారు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు అవసరమా, ఒక ఆలోచన, ఒక విజన్ లేని దేశం దగ్గర అణ్వాయుధాలు అవసరమా అని చెప్పేసి అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వారిని అడిగారు. ఎస్. సో ఎంఆర్ శ్రీనివాసన్ గారికి దక్కిన పురస్కారాలు: పద్మశ్రీ 1984, పద్మభూషణ్ 1990, పద్మవిభూషణ్ 2015. ఇక ఆస్ట్రోఫిజిసిస్ట్, భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి జయంత్ నార్లీకర్ గారు 86 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో భారత ఖగోళ శాస్త్రజ్ఞుల్లో మేటి శాస్త్రవేత్త. ఓకేనా. సో తను యాక్చువల్గా 1938లో యూపీలో సింపుల్గా బీహెచ్యు క్యాంపస్ పరిధిలో జన్మించారు. కారణం ఏంటంటే బీహెచ్యులో తన తండ్రి కూడా గణిత విభాగంలో పనిచేసేవారు. సో ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లీకర్ పూణేలో తుదిశ్వాస విడిచారు రీసెంట్గా. ఓకేనా. నెక్స్ట్ 1972లో భారత్కు తిరిగి వచ్చి తను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర అభివృద్ధికి పునాది వేశారు. యాక్చువల్గా తన విద్య మొత్తం కూడా విదేశాల్లో సాగింది. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి తను భారతదేశంలోనే ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఓకేనా. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో తన అంత్యక్రియలు నిర్వహించింది. ఎస్. ఇక నెక్స్ట్ ఇండియన్ సైన్స్ మ్యూజియం ఉద్యమ పితామహుడు అని చెప్పొచ్చు. ఇండియన్ సైన్స్ మ్యూజియం అంటేనే గుర్తొచ్చే ఒక వ్యక్తి సరోజ్ ఘోష్ ఇటీవల వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ద ఫాదర్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అండ్ సైన్స్ సెంటర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఎవరని అంటారు? ఫాదర్ ఆఫ్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం సరోజ్ ఘోష్. సో తను వెస్ట్ బెంగాల్లో జన్మించారు, కోల్కత్తాలో. సో రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. భారత శాస్త్ర మ్యూజియం ఉద్యమ పితామహుడు లేదా ఇండియన్ సైన్స్ మ్యూజియం ఉద్యమ పితామహుడు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక అవార్డ్స్. సో
ఇక్కడ మనం చూస్తే బుకర్ ప్రైజ్ అనే ఒక పురస్కారం వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ ఒక 1 month బ్యాక్ మనము హార్ట్ ల్యాంప్ అనే ఒక బుక్ గురించి చెప్పాను. హార్ట్ ల్యాంప్ బుకర్ ప్రైజ్కి నామినేట్ అయింది. అలా కన్నడ భాష నుండి బుకర్ ప్రైజ్కి నామినేట్ అయిన మొట్టమొదటి పుస్తకం హార్ట్ ల్యాంప్ అని చెప్పాను లాస్ట్ 1 month బ్యాక్. సో ఈరోజు మనం చూస్తున్నాము ఆ పుస్తకానికి లేదా రచయితలకి, అనువాద రచయితకి అండ్ ఒరిజినల్ రచయితకి పురస్కారం బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. హార్ట్ ల్యాంప్ పుస్తకం ఎవరు రాశారు, ఏ భాషలో, ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారని అడుగుతారు. భారత్కు చెందిన రచయిత బాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ నవలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ నవల దక్షిణ భారతదేశంలోని సగటు మహిళ జీవన పోరాటాలపై ఆధారపడిన 12 చిన్న కథల సమూహం అంట. రచయిత ముస్తాక్ ఈ కథలను కన్నడలో రచించగా, అనువాదకురాలు దీపా బస్తీ ఏమో ఈ నవలను కన్నడ నుండి ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. గుర్తుంచుకోండి, షార్ట్ స్టోరీలు కలిగిన రచనకు బుకర్ పురస్కారం లభించడం అనేది ఇదే తొలిసారి. ఇది సాహిత్య చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఓకేనా? సో బుకర్ ప్రైజ్ ప్రపంచంలో అత్యున్నత ఆంగ్ల భాష సాహిత్య బహుమతుల్లో ఒకటి 1969లో ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనువాద సాహిత్యానికి ప్రత్యేకంగా ఇచ్చే పురస్కారం. రచయిత, అనువాదకుడు ఇద్దరికి సమంగా గౌరవం అనేది ఇస్తారంట. ఓకేనా? భారతీయులు ఇప్పటివరకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పురస్కార గ్రహీతలు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే అర్జున్ అప్పడురై, అరుంధతి రాయ్ 1997 ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి గాను పుస్తకానికి గాను. నెక్స్ట్ గీతాంజలి శ్రీ 2022 టోంబ్ ఆఫ్ శాండ్ అనువాదకురాలు వచ్చేసి డేజీ రాక్వెల్. ఇక నెక్స్ట్ ఐబీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తపన్ డేకా పదవీ కాలాన్ని మరొక ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐబీ ఇంటెలిజెన్స్, సో నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరొక ఏడాది పాటు మరోసారి పెంచడం జరిగింది. క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తపన్ డేకా 2022 జూలై 1న ఐబీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం పెంచింది మరొక ఏడాది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఏడాది పెంచడం జరిగింది. ఓకేనా? అస్సాం రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి తపన్ డేకా. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో దేశీయ నిఘా సంస్థ, దేశంలో ప్రాచీన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 1887లో స్థాపించబడింది. మరి ఐబీ డైరెక్టర్ నియమించేవారు ఎవరంటే ప్రధాని అధ్యక్షతన ఉండే క్యాబినెట్ నియామక కమిటీ ద్వారా జరుగుతుంది. దేశ భద్రత, నిఘా సమాచారం సేకరణ, ఉగ్రవాద నిరోధం, అంతర్గత అస్తవ్యస్తలను అంచనా వేయడం ఐబీ యొక్క ఉద్దేశము. ఇక టైమ్ ప్రపంచ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ వారు విడుదల చేసిన ఒక జాబితా చారిటీకి సంబంధించి. టైమ్ దాతృత్వశీలుల జాబితాలో భారతదేశం నుండి అంబానీ దంపతులు మరియు ఇంకెవరు చోటు పొందారు. ఈ జాబితాలో అంబానీ దంపతులు అజీం ప్రేమ్జీ అండ్ నిఖిల్ కామత్ స్థానం పొందారు టాప్ 100 ఫిలాంథ్రోపిస్ట్లో. ఓకేనా? టైమ్ మ్యాగజైన్ 2025కు గాను మొదటిసారిగా టాప్ 100 ఫిలాంథ్రోపిస్ట్ జాబితాను విడుదల చేసింది. అందులో టాప్ 100లో భారతదేశం నుండి వీళ్ళు. సో ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ, అజం ప్రేమ్జీ అండ్ నిఖిల్ కామత్ చోటు పొందారు. 2024 సంవత్సరంలో అంబానీ దంపతులు 407 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారంట. భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన వ్యక్తులుగా వాళ్ళు నిలిచారు. ఓకేనా? సో టైమ్ మ్యాగజైన్ 1923లో స్థాపించబడిన ఒక పత్రిక, అంతర్జాతీయంగా ప్రభావవంతమైన వారపత్రిక. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇది ఎందుకు వార్తల్లో అడిగానంటే, రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ సరిహద్దు అనేది తరచూ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 22 తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును ఏ దేశాలతో పంచుకుంటుంది, ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయని అడుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరి నుండి కూడా నేను సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్నకి సమాధానాలు ఇస్తున్నారు, వందలాది మంది అభ్యర్థులు ఇస్తున్నారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే వేలాది అభ్యర్థులు సపోర్ట్ చేయండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా ఈ టాపిక్స్ని చూసుకొని వెళ్ళాలి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్స్ రూపంలో ఇస్తున్నాను. మీరు ఇక్కడ సమాధానం ఇవ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు, మీకు తెలిసింది పోస్ట్ చేయండి. నెక్స్ట్ రేపటి క్లాస్లో నేను ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కానీ ఇదే కానీ ప్రశ్నగా చూశారనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. అది నాకు కావాల్సింది. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్గా చూస్తే, ఆపరేషన్ ఒలివియా
రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి. అండ్ WHO మహమ్మారి వ్యతిరేక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ భారత్కు ట్రాకోమా నిర్మూలనపై WHO సర్టిఫికేట్. నెక్స్ట్ మణిపూర్ హింస దర్యాప్తు కమిషన్ త్రిసభ్య కమిషన్కి మరొకసారి గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. అండ్ డిక్లరేషన్ ఆఫ్ మిజోరాం యాజ్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆఫ్ భారత్ అండర్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం. అండ్ అస్సాం ప్రభుత్వం పరిచయం చేసిన AI న్యూస్ యాంకర్ అంకిత ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలో తొలి AI నర్స్ నూరాబోట్ తైవాన్ దేశంలో సేవలు ప్రారంభించింది. అండ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ బెంగళూరు శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ వారు. అండ్ డెన్మార్క్లో ప్రపంచ తొలి కమర్షియల్ మిథనాల్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ MNREGA 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పురోగతి సాధించిందని ఒక నివేదిక. అండ్ అన్నమిత్ర యాప్ మరియు డిపోట్ దర్పణ్ పోర్టల్ మరియు అన్న సహాయత యాప్ నిన్నటి రోజున ప్రారంభము. అండ్ ECILకు మినీరత్న హోదాని మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. నెక్స్ట్ మహారాష్ట్రలో ఆర్టిఫిషియల్ శాండ్కు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ఒక పాలసీని రూపొందించింది ప్రభుత్వము. అండ్ ఖందా తెగ ఒడిశాలో అతిపెద్ద గిరిజన సముదాయం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ MR శ్రీనివాసన్ భారత అణుశక్తి పితామహులు ఒకరు స్వర్గస్థులైతే వార్తల్లోకి వచ్చారు. తనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన PDFలో కూడా చూడండి. అండ్ జయంత్ విష్ణు నార్లికర్ ఖగోళ శాస్త్రజ్ఞులు మేటి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ భారతదేశంలో ఇండియన్ సైన్స్ మ్యూజియం ఉద్యమం పితామహుడు సరోజ్ ఘోష్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. భారతీయ మహిళా రచయితలకు బుకర్ పురస్కారం వచ్చింది. హార్ట్ ల్యాంప్ కన్నడ రచన ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారని అడుగుతారు. అండ్ IB చీఫ్ తపన్ డేకా పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. టైం దాతృత్వశీలుల జాబితాలో భారతదేశం నుండి టాప్ 100లో ప్రపంచంలో టాప్ 100లో ఎవరు చోటు పొందారు. అండ్ ఈరోజు ప్రశ్న, పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? సో సమాధానం ఇవ్వండి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు నేను కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు చేయాల్సింది కూడా ఏంటంటే నేను ఇస్తున్న టాపిక్స్ని ప్రతిరోజు చూడండి, 1 గంట కేటాయించండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి. ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.